ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 20 శనివారం రోజున ఏపీ అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇక నుండి ఉద్యోగుల పని వేళలు పూర్తిగా మారిపోనున్నాయి. అవును, ఏపీ ఉద్యోగుల పని వేళలు 10 గంటలకు పెంచుతూ ప్రవేశపెట్టిన కార్మిక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ. ఏపీలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పని వేళలు 10 గంటలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రోజువారీ పని వేళలు పెంచడంతో పాటు మహిళలను షిఫ్ట్లకు అనుమతిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ దుకాణాలు, వాణిజ్య సంస్థల సవరణ బిల్లు 2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2025లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కొత్త బిల్లుల ప్రకారం దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థల్లో రోజువారీ పని వేళలు 8 నుంచి 10 గంటలకు పెరిగినట్లయింది. అయితే వారానికి మొత్తం పని వేళల పరిమితి 48 గంటలను యథాతథంగా ఉంచింది ప్రభుత్వం. దీంతో పాటు ఉద్యోగుల ఓవర్ టైం పరిమితిని కూడా భారీగా పెంచింది ప్రభుత్వం. గతంలో 75 గంటలుగా ఉన్న ఓవర్ టైం లిమిట్ ఇప్పుడు 144 గంటలకు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సవరణలో భాగంగా మహిళలు నైట్ షిఫ్ట్లపై ఉన్న ఆంక్షలు కూడా సడలించింది కూటమి ప్రభుత్వం. ఇకపై మహిళలు తాము కోరుకుంటే రాత్రిపూట 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా విధుల్లో కొనసాగొచ్చని తెలిపింది. నైట్ షిఫ్ట్లలో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతతో పాటు ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చేందుకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత యాజమాన్యాన్ని అని స్పష్టం చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి 6 గంటలకు అరగంట పాటు తప్పనిసరిగా బ్రేక్ ఇవ్వాలని, బ్రేక్ టైంతో కలిపి ఉద్యోగుల పని వేళలు రోజుకు 12 గంటలకు మించకూడదని పేర్కొంది. 20 మంది ఉద్యోగుల కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న సంస్థలకు పలు నిబంధనల నుంచి మినహాయింపులు కల్పించినప్పటికీ భద్రతకు సంబంధించిన నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 20 శనివారం రోజున ఏపీ అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇక నుండి ఉద్యోగుల పని వేళలు పూర్తిగా మారిపోనున్నాయి. అవును, ఏపీ ఉద్యోగుల పని వేళలు 10 గంటలకు పెంచుతూ ప్రవేశపెట్టిన కార్మిక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ. ఏపీలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పని వేళలు 10 గంటలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రోజువారీ పని వేళలు పెంచడంతో పాటు మహిళలను షిఫ్ట్లకు అనుమతిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ దుకాణాలు, వాణిజ్య సంస్థల సవరణ బిల్లు 2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2025లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కొత్త బిల్లుల ప్రకారం దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థల్లో రోజువారీ పని వేళలు 8 నుంచి 10 గంటలకు పెరిగినట్లయింది. అయితే వారానికి మొత్తం పని వేళల పరిమితి 48 గంటలను యథాతథంగా ఉంచింది ప్రభుత్వం. దీంతో పాటు ఉద్యోగుల ఓవర్ టైం పరిమితిని కూడా భారీగా పెంచింది ప్రభుత్వం. గతంలో 75 గంటలుగా ఉన్న ఓవర్ టైం లిమిట్ ఇప్పుడు 144 గంటలకు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సవరణలో భాగంగా మహిళలు నైట్ షిఫ్ట్లపై ఉన్న ఆంక్షలు కూడా సడలించింది కూటమి ప్రభుత్వం. ఇకపై మహిళలు తాము కోరుకుంటే రాత్రిపూట 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా విధుల్లో కొనసాగొచ్చని తెలిపింది. నైట్ షిఫ్ట్లలో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతతో పాటు ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చేందుకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత యాజమాన్యాన్ని అని స్పష్టం చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి 6 గంటలకు అరగంట పాటు తప్పనిసరిగా బ్రేక్ ఇవ్వాలని, బ్రేక్ టైంతో కలిపి ఉద్యోగుల పని వేళలు రోజుకు 12 గంటలకు మించకూడదని పేర్కొంది. 20 మంది ఉద్యోగుల కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న సంస్థలకు పలు నిబంధనల నుంచి మినహాయింపులు కల్పించినప్పటికీ భద్రతకు సంబంధించిన నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 20 శనివారం రోజున ఏపీ అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇక నుండి ఉద్యోగుల పని వేళలు పూర్తిగా మారిపోనున్నాయి. అవును, ఏపీ ఉద్యోగుల పని వేళలు 10 గంటలకు పెంచుతూ ప్రవేశపెట్టిన కార్మిక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ. ఏపీలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పని వేళలు 10 గంటలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రోజువారీ పని వేళలు పెంచడంతో పాటు మహిళలను షిఫ్ట్లకు అనుమతిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ దుకాణాలు, వాణిజ్య సంస్థల సవరణ బిల్లు 2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2025లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.
కొత్త బిల్లుల ప్రకారం దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థల్లో రోజువారీ పనివేళలు 8 నుంచి 10 గంటలకు పెరిగినట్లయింది. అయితే వారానికి మొత్తం పనివేళల పరిమితి 48 గంటలను యథాతథంగా ఉంచింది ప్రభుత్వం. దీంతో పాటు ఉద్యోగుల ఓవర్ టైం పరిమితిని కూడా భారీగా పెంచింది ప్రభుత్వం. గతంలో 75 గంటలుగా ఉన్న ఓవర్ టైం లిమిట్ ఇప్పుడు 144 గంటలకు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సవరణలో భాగంగా మహిళలు నైట్ షిఫ్ట్లపై ఉన్న ఆంక్షలు కూడా సడలించింది కూటమి ప్రభుత్వం. ఇకపై మహిళలు తాము కోరుకుంటే రాత్రిపూట 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా విధుల్లో కొనసాగొచ్చని తెలిపింది. నైట్ షిఫ్ట్లలో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతతో పాటు ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చేందుకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత యాజమాన్యాన్ని అని స్పష్టం చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి 6 గంటలకు అరగంట పాటు తప్పనిసరిగా బ్రేక్ ఇవ్వాలని, బ్రేక్ టైంతో కలిపి ఉద్యోగుల పనివేళలు రోజుకు 12 గంటలకు మించకూడదని పేర్కొంది. 20 మంది ఉద్యోగుల కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న సంస్థలకు పలు నిబంధనల నుంచి మినహాయింపులు కల్పించినప్పటికీ భద్రతకు సంబంధించిన నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 20 శనివారం రోజున ఏపీ అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇక నుండి ఉద్యోగుల పనివేళలు పూర్తిగా మారిపోనున్నాయి. అవును, ఏపీ ఉద్యోగుల పనివేళలు 10 గంటలకు పెంచుతూ ప్రవేశపెట్టిన కార్మిక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ. ఏపీలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పనివేళలు 10 గంటలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రోజువారీ పనివేళలు పెంచడంతో పాటు మహిళలను షిఫ్ట్లకు అనుమతిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ దుకాణాలు, వాణిజ్య సంస్థల సవరణ బిల్లు 2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2025లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కొత్త బిల్లుల ప్రకారం దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థల్లో రోజువారీ పనివేళలు 8 నుంచి 10 గంటలకు పెరిగినట్లయింది. అయితే వారానికి మొత్తం పనివేళల పరిమితి 48 గంటలను యథాతథంగా ఉంచింది ప్రభుత్వం. దీంతో పాటు ఉద్యోగుల ఓవర్ టైం పరిమితిని కూడా భారీగా పెంచింది ప్రభుత్వం. గతంలో 75 గంటలుగా ఉన్న ఓవర్ టైం లిమిట్ ఇప్పుడు 144 గంటలకు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సవరణలో భాగంగా మహిళలు నైట్ షిఫ్ట్లపై ఉన్న ఆంక్షలు కూడా సడలించింది కూటమి ప్రభుత్వం. ఇకపై మహిళలు తాము కోరుకుంటే రాత్రిపూట 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా విధుల్లో కొనసాగొచ్చని తెలిపింది. నైట్ షిఫ్ట్లలో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతతో పాటు ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చేందుకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత యాజమాన్యాన్ని అని స్పష్టం చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి 6 గంటలకు అరగంట పాటు తప్పనిసరిగా బ్రేక్ ఇవ్వాలని, బ్రేక్ టైంతో కలిపి ఉద్యోగుల పనివేళలు రోజుకు 12 గంటలకు మించకూడదని పేర్కొంది. 20 మంది ఉద్యోగుల కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న సంస్థలకు పలు నిబంధనల నుంచి మినహాయింపులు కల్పించినప్పటికీ భద్రతకు సంబంధించిన నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది ప్రభుత్వం.